ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నందా వాయిస్. ఈ రోజుల్లో కేవలం ఒకే ఒక జాబ్ మీద ఆధారపడితే ఆ సెక్యూరిటీ ఉండట్లేదు. ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఇలాంటప్పుడు ఎలాంటి స్కామ్స్ లో పడకుండా జెన్యున్ గా సెకండ్ ఇన్కమ్ సంపాదించడం చాలా అవసరం. అందుకే ఈ రోజు వీడియోలో ప్రతి నెల మీకు స్థిరమైన ఆదాయం తెచ్చిపెట్టే 5 బెస్ట్ ప్రాక్టికల్ పాసివ్ ఇన్కమ్ ఐడియాస్ గురించి చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో, నెంబర్ 1, డిజిటల్ అసెట్స్. ఇది ఒక ఫిజికల్ షాప్ లాంటిది కాదు ఫ్రెండ్. 24/7 ఓపెన్ అయి ఉంటుంది. మీకు బాగా తెలిసిన సబ్జెక్ట్ పైన ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు, లేదా ఏదైనా టాపిక్ పైన ఈ బుక్ రాసి ఆన్లైన్లో సేల్ చేయొచ్చు. ఒక్కసారి క్రియేట్ చేసి వదిలేస్తే చాలు, లైఫ్ లాంగ్ మీకు యాడ్స్ మరియు సేల్స్ ద్వారా డబ్బులు వస్తూనే ఉంటాయి. సెకండ్ వన్, ఏ రిస్క్ లేని పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్. ఇది 100% సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంక్ స్కీమ్. మన సేవింగ్స్ అకౌంట్లో లక్షలు ఉన్నా పెద్దగా వడ్డీ రాదు, కానీ ఇందులో ఇన్వెస్ట్ చేస్తే దాదాపు 7.4% వడ్డీ వస్తుంది. 5 ఏళ్ల పాటు లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. ప్రతి నెల వడ్డీ డబ్బులు మీ అకౌంట్లోకి రెగ్యులర్గా క్రెడిట్ అయిపోతాయి. ఎలాంటి టెన్షన్ ఉండదు. థర్డ్ వన్, డబుల్ డ్యూటీ చేసే ఫిక్స్డ్ డిపాజిట్లు. నార్మల్గా ఎఫ్డి చేస్తే ఒకటే లాభం కదా, కానీ ఇప్పుడు స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏం చేస్తున్నారంటే ఎఫ్డి చేసి దాని మీద క్రెడిట్ కార్డ్ తీసుకుంటున్నారు. స్టేబుల్ మనీ లాంటి ప్లాట్ఫామ్స్ ద్వారా ఇలా చేయొచ్చు. అటు మీ ఎఫ్డి పైన 8% వడ్డీ వస్తుంది, ఇటు ఆ క్రెడిట్ లిమిట్ వాడుకుంటూ కరెక్ట్గా పే చేస్తే మీ సిబిల్ స్కోర్ కూడా అమాంతం పెరిగిపోతుంది. ఇక ఫోర్త్ వన్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీల్లో కోట్లు పెట్టి బిల్డింగ్స్ కొనడం సామాన్యుల వల్ల కాదు, కానీ ఈ ట్రస్ట్ ద్వారా పెద్ద పెద్ద కమర్షియల్ బిల్డింగ్స్ ని మెయింటైన్ చేసే వాటిల్లో మనం తక్కువ అమౌంట్ తో షేర్స్ కొనొచ్చు. ఆ బిల్డింగ్స్ కి వచ్చే రెంట్లో మనకు ప్రతి 3 నెలలకు ఒకసారి డివిడెండ్ రూపంలో డబ్బులు మన అకౌంట్ లో పడతాయి. దాంతో పాటు ఆస్తుల వాల్యూ పెరిగితే మన షేర్ వాల్యూ కూడా పెరుగుతుంది. ఇక ఫిఫ్త్ వన్, చాలా సింపుల్ అండ్ ప్రాక్టికల్ ఐడియా. మీ దగ్గర ఉన్న వాటిని రెంట్కి ఇవ్వడం. అంటే మీ అపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న పార్కింగ్ స్పేస్ అయినా, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్లకు మీ ఇంట్లో ఉన్న ఎక్స్ట్రా రూమ్ అయినా, లేదా మీరు వారానికి ఒకసారి వాడే మీ కార్ అయినా సరే, వాటిని రెంట్కి ఇచ్చి ఎలాంటి పెట్టుబడి లేకుండానే మంచి ఇన్కమ్ సంపాదించవచ్చు. ఒక్క విషయం గట్టిగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, పాసివ్ ఇన్కమ్ అంటే ఎవరు ఊరికే డబ్బులు ఇవ్వరు, కష్టం లేకుండా డబ్బులు వస్తాయి అని చెప్పే స్కామ్స్ ని నమ్మకండి. ముందు మన టైం, ఎఫర్ట్ పెట్టి ఒక సిస్టమ్ సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత అదే మనకు లైఫ్ లాంగ్ డబ్బులు తెచ్చి పెడుతుంది. మరి ఈ 5 ఐడియాస్ లో మీరు దేని ద్వారా పాసివ్ ఇన్కమ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి జెన్యున్ బిజినెస్ ఐడియాస్ కోసం మన నందా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.